రాష్ట్ర రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. ఇప్పటికే వైసీపీ పార్టీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి దాదాపుగా 69 మంది అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఇంకా వడపోత కార్యక్రమంలో ఉంది. అయితే కృష్ణా జిల్లాను చూస్తే మాత్రం కృష్ణా జిల్లాలో ఒక్కొక్క నియోజకవర్గంలో వ్యూహాత్మక ఎత్తుగడలతో 2 పార్టీలు ముందుకు వెళ్తున్నాయి. ఎక్కడికక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాల సమీకరణను ఆధారంగా చేసుకుని తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైసీపీ కావచ్చు. ఈ 2 పార్టీలు ఏ పార్టీకి ఆ పార్టీ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాయి. ఇప్పటికే పెనంలూరు నియోజకవర్గాన్ని చూస్తే గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మాజీ మంత్రి జోగి రమేష్‌ని ఎంపిక చేయటం జరిగింది. అయితే జోగి రమేష్ ఎంపికతో ఇక్కడ ఉన్నటువంటి పరిణామాలన్నీ మారాయని చెప్పాలి. ఎందుకనంటే ఇప్పటివరకు ఇన్ఛార్జిగా బోడే ప్రసాద్ కొనసాగుతున్నారు పెనంలూరులో. బోడే ప్రసాద్ పరిస్థితి బోడే ప్రసాద్ కొనసాగుతున్నారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే వైసీపీకి పార్టీకి సంబంధించినటువంటి పార్థసారథి కూడా తెలుగుదేశంలో చేరే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఒక గందరగోళ వాతావరణం ఒక పెనంలూరులో అయితే మాత్రం నెలకొందని చెప్పాలి. చెప్పండి. ఎలాంటి పరిస్థితి అసలు ఇలాంటి పరిస్థితి ఎలా ఉంది అసలు ఈ రాజకీయ పరిస్థితులు చూస్తే? ఇలాంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదు. ప్రస్తుతం అయితే ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు చూడలేదు. మాకు ఊహ తెలిసిన తర్వాత కులాల సమీకరణ, ఏ కులం ఎక్కడ ఉందో ఆ కులాన్ని తీసుకొచ్చి అక్కడ వేయటం, ఉన్న వాళ్ళని తీసేయటం, కొత్త వాళ్ళని తీసుకురావడం వైసీపీ. తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పటివరకు ఇంకో 2 నెలలు 3 నెలలు ఎలక్షన్ అంటున్నారు. ఇంతవరకు కనీసం అసలు నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్ ఎవరు ఏంటనేది కూడా ఇంతవరకు క్లారిటీ రాలేదు. 2, 3 నియోజకవర్గాలు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. గుడివాడ ఒకటి, గన్నవరం ఒకటి, విజయవాడ సెంట్రల్ ఇవి ఉన్నాయి. కానీ అందరికీ ఇప్పుడు కేడర్ అంతా అయోమయంగా ఉంది. అసలు ఎవరికి ఇస్తారు, రేపు ఇప్పుడైనా వచ్చేస్తారు చంద్రబాబు గారు అని ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఒక మనకు ఒక మీ మీ జిల్లా కృష్ణా జిల్లాని తీసుకుందాం. కృష్ణా జిల్లాని తీసుకుంటే గనక దాదాపుగా ఇప్పుడున్న పరిస్థితులు గానీ, గనక చూస్తే గనక చాలా వేగంగా మారుతున్నాయి. ఒకవైపు ఎన్టీఆర్ జిల్లాలో కేశినేని నానిని చూసాం, వెళ్ళిపోవటం జరిగింది. ఇప్పుడు చూస్తే పెనంలూరు నియోజకవర్గంలో కూడా పార్థసారథి వచ్చి చేరతారంటున్నారు. పార్థసారథి వచ్చి చేరితే పార్థసారథికి స్పేస్ ఇక్కడే పెనంలూరులోనే ఇస్తారు అని చెప్పి అంటున్నారు. అటువంటప్పుడు మళ్ళీ సిట్టింగ్ ఇన్ఛార్జి ఒక బోడే ప్రసాద్ ఉన్నాడు. అతని పరిస్థితి ఏంటో? అంటే ఇక తప్పదండి. వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో లైఫ్ అండ్ డెత్ సమస్య. తెలుగుదేశం పార్టీకి కానీ, జనసేనకి కానీ, వైసీపీకి కానీ కొందరు త్యాగాలు చేయాలని ముందే చెప్పారు చంద్రబాబు గారు. ఎప్పుడైతే జనసేనతో టైఅప్ ఉందో, అలయన్స్ అయిందో అప్పుడే కొన్ని త్యాగాలకు సిద్ధం అవ్వాలి, తప్పదని చెప్పారు. అలాంటప్పుడు మరి పార్టీ గెలుపు కోసం రేపు చంద్రబాబు గారు సీఎం అవడం కోసం కొన్ని త్యాగాలు ఇక తప్పదో. రేపు పార్టీ న్యాయం చేస్తుందని మేము అనుకుంటున్నాం. ఇట్లా త్యాగం చేసినాడు. పక్క రాష్ట్రంలో చూస్తున్నాయి వాళ్ళు. రేవంత్ రెడ్డి గారు మరి మన టికెట్లు రావడానికి ఎమ్మెల్సీలు ఇంకో రకంగా ఆయన ఎడ్జిట్ చేస్తున్నారు. మరి కృష్ణా జిల్లా సమీకరణలు అసలు ఎలా ఓవరాల్గా కనుక చూస్తే, మీరు సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీలో, కృష్ణా జిల్లాలో ఓవరాల్గా అసలు సమీకరణం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కృష్ణా జిల్లాలో అంటే ప్రత్యేకంగా పెనలూరు అంటే టీడీపీ బెల్ట్ అండి. టీడీపీకి ఫస్ట్ నుంచి అసలు కంచుకోట. కానీ 2019 కొన్ని స్వయంకృతాపరాధాల వల్ల పార్టీ ఇక్కడ నష్టపోయింది, పార్టీ ఓడిపోయింది. కానీ ఇప్పుడు ఏంటంటే జోగి రమేష్ ఇక్కడ, ప్రసాద్ గారు ఇక్కడ ఉంటే బీసీ వర్సెస్ ఓసీ అవుతుంది. కాకపోతే పబ్లిక్లో మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే జోగి రమేష్ వర్సెస్ పార్థసారథి అయితే బీసీ ఇక్కడ బాగుంటుంది, తెలుగుదేశానికి విజయావకాశాలు ఎక్కువ అని అంటున్నారు. కానీ అలాంటప్పుడు కొన్ని త్యాగాలు తప్పదు ఎవరైనా. ఎలాంటి వాళ్ళు అయినా ఇప్పుడు మాకు ఏ నామినేట్ పోస్ట్ ఇవ్వలేదు చంద్రబాబు గారు. అయినా పార్టీకి కట్టుబడి ఉన్నాం, పార్టీకి ఓటేస్తున్నాం, పార్టీకి తిరుగుతున్నాం. ఓవరాల్గా జిల్లాలో 2 ఉమ్మడి జిల్లాని తీసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ దాదాపుగా ఇప్పుడు మొత్తం ఓవరాల్గా చూస్తే మొత్తం జిల్లాలో 16 సీట్లు ఉన్నాయి. అసలు తెలుగుదేశం పార్టీ ఏ మేరకు బలంగా ఉందంటారు? తెలుగుదేశం పార్టీ అంటే సుమారుగా 10 నుంచి 12 రావచ్చండి వాళ్ళన్న పరిస్థితిని బట్టి. కాకపోతే రేపు క్యాండిడేట్లను కూడా చంద్రబాబు గారు చూసి మరి సీనియర్ రాజకీయ నాయకుడు అయినా ఆయనకి మనం చెప్పాల్సిందేం లేదు. సీనియర్ రాజకీయ నాయకుడు కనుక ఈ సమీకరణాలు బట్టి రూలింగ్ పార్టీ ఉన్న ఎత్తుగళ్ళకి పై ఎత్తులేసి ఆయన రాజకీయ అనుభవంతో రంగరించి మరి చేస్తే తప్పనిసరిగా 10 నుంచి 12 సీట్లు గ్యారంటీ అని అనుకుంటున్నాం. మేము అనుకుంటాం. అంటే మీరు చెప్పేది నిజంగా తెలుగుదేశం పార్టీ అంత బలంగా కృష్ణా జిల్లా? తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. కాకపోతే దాన్ని కేడర్ని కార్యకర్తలు ఏం మారలేదండి. ఈ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు కొన్ని చోట్ల వాళ్ళతో టైఅప్ అయ్యి కొంత ఈ గందరగోళం ఒకటి, పగలొకటి రాత్రి ఒకటి లాగా ఉంది. నిన్నగా మన కేసీఆర్ ఏం చేశాడండి, 2 సార్లు పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చింది, బీఫామ్ ఇచ్చింది. ఇవాళ వెళ్ళిపోయి కొడుకు కోసం, నారా లోకేష్ కోసం ముఖ్యమంత్రి చేయడానికి అని చెప్పి చంద్రబాబు గారు తాతలాడుతుందంటే మరి వాళ్ళ అమ్మాయి కోసం టికెట్ ఎందుకు అడిగాడు? వాళ్ళ అమ్మాయిని ఎమ్మెల్యే చేసుకున్నాను. ఇక ఎవరి రాజకీయ ప్రయోజనాలు అయ్యాయి, ఎవరి రాజకీయం వాళ్ళే, ఎవరి కెపాసిటీని బట్టి వాళ్ళు చేస్తాం. ఇప్పుడు ఆయన 5 ఎమ్మెల్యేలు అడిగాడు. ఎందుకు అడిగాడు? రేపు ఏదైనా గవర్నమెంట్ వస్తే ఈయన పదవి పొందడానికి ఈయనకి నాకు 5 ఎమ్మెల్యేలు నా స్టామినా ఇదని చెప్పడానికే కదా. ఆయన అసలు రాజకీయ జన్మనిచ్చింది తెలుగుదేశం పార్టీ. దాంతోనే గుర్తింపు అయ్యాడు. టాటా గారిని తీసుకొచ్చాడు.
ఇవాళ టాటా గారు రమ్మంటే వస్తాడు, వైసీపీలోకి వెళ్ళిపోయాడు. ఈ 54 సీట్లు వస్తాయి 40, ఈయన ఎవరండి? ఈయన ఎట్లా చెప్తాడు అసలు? ముందు ఈయన ఎంపీకి గెలవమని చూద్దాం రేపు. విజయవాడ ఎంపీగా గెలవమనండి, వైసీపీ నుంచి వెళ్ళి వైసీపీ నుంచి పోటీ చేసి ఈయన అడిగిన టికెట్లు తీసుకుని ఆయన గెలిపించమని చూద్దాం. మచిలీపట్నం పార్లమెంట్లో జనసేనకి ఎన్ని సీట్లు వచ్చని భావిస్తున్నారు? మచిలీపట్నం పార్లమెంట్ అంటే మరి అది హైకమాండ్ని కాళ్ళు మాట్లాడుకుని చేయాలండి. సుమారుగా పెడన లేకపోతే అవినిగడ్డ ఇటువంటి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అవినగడ్డ అని అంటున్నారండి. అవినగడ్డను విజయవాడ వెస్ట్ ఒకటి అంటున్నారు. ఈ 2 జిల్లాలో 2 అని అంటున్నారు. మరి ఇక రేపు అడ్జస్ట్మెంట్ని బట్టి మరి ఏదైనా ఒకటి అటు ఇటు కావచ్చు. ఓవరాల్గా చెప్పండి, అసలు తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీలు రెండు కూడా రెండు పార్టీలకి జీవన మరణ సమస్య అనే చెప్పాలి. అందుకని చెప్పేసి వైసీపీ ఏమి ఎక్కడ అంత బలహీనంగా ఉందా అని ఆలోచిస్తే కూడా అది కూడా పొరపాటు తెలుగుదేశం పార్టీకి. కానీ ఈ నేపథ్యంలో అసలు రేపు రాబోయే 2019 ఎన్నికల్లో అసలు ఏ రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది? ఎక్కువ అవకాశాలు తెలుగుదేశానికి ఉన్నాయండి. చంద్రబాబు గారు అరెస్ట్ తర్వాత మారిపోయింది సమీకరణాలంతా. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి పెద్ద పొరపాటు చేశాడు. మళ్ళీ తెలుగుదేశం పార్టీకి ఒక ఊపు తెచ్చాడు, పబ్లిక్లో ఒక ఊపు తెచ్చాడు, కేడర్లో ఒక ఊపు తెచ్చాడు. అదే అరెస్ట్ చేయకపోతే వేరేగా ఉండేది. ఎవరో బయటికి రాలే. ఈయన పెట్టిన కేసులు వ్యవహారం అవి జడిసి మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ ఇక్కడ బయటకు రాలి 4 సంవత్సరాలు. ఆయన అలా చేసి ఇదైన తర్వాత కేడర్ మొత్తం బయటకు వచ్చింది. మహిళలను కూడా తీసుకెళ్ళి సిఐడి ఆఫీసులో పెట్టారండి. శంకర విలాసు ఇవాళ తీసేసుకున్నారు. పాపం ఆవిడ పూదోటి రంగనాయకమ్మ గారి 60 సంవత్సరాలు. ఇది మనం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారం చేపట్టడం ఖాయమని చెప్పేసి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కుమార్ స్పష్టం చేస్తున్నారు. అయితే పెనమలూరులో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఇవన్నీ చూస్తే కనుక తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమేరకు త్యాగం చేయాలి. ఆ త్యాగం చేసిన నాయకులకు తెలుగుదేశం పార్టీ కొంతమేరకు అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేయాలని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. కెమెరామెన్ కిరణ్తో దామోదర్, పాపులర్ టీవీ, విజయవాడ.